అర్హులైన రైతులందరికీ ప్రతి నెల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓలతో సమీక్ష నిర్వహించిన ఆయన రైతు ఫోటో, రాజముద్రతో కూడిన పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మండలంలో ఇప్పటికే 45% పంపిణీ పూర్తయిందని, రెండో విడతకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకను పురస్కరించుకుని జూనియర్ కళాశాల ఆర్వీఎం క్రీడా మైదానాలను ఆర్టీఓ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎప్పుడు పాయింట్ అవుట్ అవుతుందని గత 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి అది మీకు తెలుసా లేదా? అశోక్ ఎవరు? రాజముద్రతో పెట్టిన పట్టదారు పాస్బుక్ సంబంధించిన వాటికి టోటల్గా వెంకటగిరికి సంబంధించి 77 రెవెన్యూ విలేజ్లు గాను 62 రెవెన్యూ విలేజ్లో రీసర్వ్ అయిపోగా కొత్త పాస్బుక్స్ 55 విలేజ్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా 8,000 పాస్బుక్లకు గాను సుమారుగా 40 నుంచి 45% వరకు పట్టదారు పాస్బుక్లు పంచిపెట్టడం జరిగింది 8,000కు గాను. మరి ఇప్పుడు రెండో దశలో పట్టదారు పాస్బుక్స్ పంచిపెడుతున్న రెండో దశలో 2 విలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యచ్చ సముద్రం మరియు 2 విలేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ 2 విలేజెస్ గాను సుమారుగా 190 పాస్బుక్లు వస్తున్నాయి. ఆ 190 పాస్బుక్లు కూడా రైతులకి రేపు ఈకేవైసీ తీసుకుని వచ్చే నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రైతులందరికీ విన్నవించుకోవడం ఏమనగా, రైతులు తమ వారి యొక్క ఇంటి దగ్గర ఉంటే మా విఆర్ఓస్ వచ్చి మీ యొక్క ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్, క్యూఆర్ కోడ్తో ఉన్న రాజముద్రతో వేసిన క్యూఆర్ కోడ్తో ఉన్న పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి రైతులు మరియు పట్టాదారులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాను.